ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక సూపర్ ప్రీమియం ఎల్జీ టీవీని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన కొన్ని కీ ఫీచర్స్ చెప్తాను. దానికంటే ముందు దీని ప్రైజింగ్, ఇది నార్మల్ డేస్లో మీకు అరౌండ్ 70,000 దాకా ఉంటుంది. బట్ రీసెంట్గా ఫ్లిప్కార్ట్ సేల్స్లో ఇది అరౌండ్ 55,000కి వచ్చింది. ఇంకా అప్కమింగ్ బిగ్ బిలియన్ డేస్లో ఇది 50 నుంచి 55,000కి వచ్చినా కానీ మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ నన్ను అడిగితే 50 నుంచి 55,000 రూపాయల బడ్జెట్లో మీరు ఒక ప్రీమియం క్వాలిటీ డిస్ప్లే టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ ప్రీమియం క్వాలిటీ మూవీస్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. కలర్స్, డెప్త్స్, అలాగే మీకు బ్లాక్స్ కావచ్చు, ఇంకా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ప్రాపర్గా చేయాలనుకుంటే మాత్రం ఇది వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అరౌండ్ 50 నుంచి 55,000 రూపాయల బడ్జెట్లో. ఒకవేళ నేను తీసుకున్నప్పుడు సేమ్ ప్రైస్కి మీకు వచ్చింది అనుకోండి, అసలు దీన్ని అర్జెంట్గా లూట్ చేసేయండి. లోయెస్ట్ ప్రైస్ 50,000, 55,000. బట్ అప్కమింగ్ బిగ్ బిలియన్ డేస్లో ఇంకొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇంకా బెటర్ ప్రైస్ జూలైలోనే అంత వచ్చిందంటే ఇంకొంచెం బెటర్గా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ ప్రైస్లో వస్తే దీన్ని తీసుకోండి. బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎల్జీ QNED A అని ఉంది. అండ్ ఇందులో మీకు ఏ ఫీచర్స్ కోసం సపరేట్గా ఒక బటన్ కూడా ఇస్తున్నారు వీళ్ళు రిమోట్లో, చాలా బాగుంది అది కూడా. అలాగే మీకు 2025 మోడల్, అలాగే ఇక్కడ మోడల్ 55 ఇంచెస్, అలాగే డైనమిక్ QNED కలరు, అలాగే Alpha 7 ప్రాసెసర్, ఇది 8th జనరేషన్ ప్రాసెసర్ వీళ్ళది. అలాగే WebOS అండ్ వర్క్స్ విత్ క్రోమ్కాస్ట్, అలాగే యాపిల్ ఎయిర్ప్లే కావచ్చు, యాపిల్ హోమ్ కావచ్చు, ఇంకా రకరకాల ఫీచర్స్ ఈ బాక్స్ మీద మనకి మెన్షన్ చేస్తున్నాయి. ముఖ్యంగా దీని ప్రాసెసర్, అలాగే దీని కలర్ రీప్రొడక్షన్ టెక్నాలజీ సూపర్గా ఉంటుంది. అలాగే ఏ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, డెప్త్ ఇంకొంచెం బెటర్గా చూపిస్తుంది, కలర్స్ని ఇంకొంచెం బెటర్గా బూస్ట్ చేస్తుంది, ఇంకా రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఓపెన్ చేసి సెటప్ చేసుకొని మాట్లాడుకుందాం. సో ఫైనల్గా బాక్స్ ఓపెన్ చేసి నేను వాల్ మౌంట్ చేయించాను. అండ్ ఈ టీవీ టెక్నాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా స్లిమ్గా ఉంటుంది. అండ్ టేబుల్ టాప్ వీళ్ళు సపరేట్గా మీరు ఎల్జీ సర్వీస్ నుంచి తీసుకోవాలి, వీళ్ళకి రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు. బట్ నేను మాత్రం వాల్ మౌంట్ చేయించుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఇలా ఉంది చూడటానికి మాత్రం. అండ్ ముఖ్యంగా ఫస్ట్ ఈ టీవీలో మీకు నచ్చేది ఏంటంటే ఒక ప్రీమియం క్వాలిటీ ఫినిషింగ్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది కలర్స్లో. అంటే మీరు మూవీ చూస్తున్నప్పుడు, ఇలా కంటెంట్ చూస్తున్నప్పుడు, బాగా బ్రైట్గా ఉండే కంటెంట్ చూస్తున్నప్పుడు, గ్రీనరీస్ చూస్తున్నప్పుడు, కలర్స్ బాగా ఉన్నవి చూస్తున్నప్పుడు మాత్రం మీకు ఈ QNED టెక్నాలజీ అనేది మీ కళ్ళకి చాలా రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది. అండ్ ఇది 55 ఇంచెస్ టీవీ. అండ్ దీంట్లో మీకు ఇంకా వేరే సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాలనుకుంటే నేను మెయిన్ లింక్స్ అన్ని యాడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా స్లిమ్గా ఉంది. మెయిన్గా మీకు బోర్డర్స్ చూసారు కదా, చాలా పల్స్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు ఒక ఫ్రేమ్ టీవీ లాగా ఉంటుంది, వాల్కి ఫిట్ చేసినట్టే ఉంటుంది. దానివల్ల మీకు వాల్లో కలిసిపోయినట్టు ఉంటుంది కాబట్టి మీకు బయటకు వచ్చి పెద్దగా ఏమి ఉండదు, చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ దీంట్లో డిస్ప్లే టెక్నాలజీలో చాలా ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే యూజ్ చేసుకొని మనకి ఆటోమేటిక్గా పిక్చర్ని ఎన్హాన్స్మెంట్ చేస్తుంది. ఇది ముఖ్యంగా మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే ఓల్డ్ మూవీస్ చూస్తున్నప్పుడు మీ కలర్స్ అనేవి కొంచెం కొత్తగా, బ్రైట్గా, డెప్త్గా కనిపిస్తూ ఉంటాయి, షార్ప్గా కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఆబ్వియస్గా ఆఫర్ చేస్తుంది. అలాగే దీంట్లో మీకు 20 వాట్ స్పీకర్స్ వస్తాయి. బట్ వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ఇది ఒక 9.1.2 ఛానల్ అవుట్పుట్ ఇచ్చినంత వస్తుందని చెప్తున్నారు. సో టీవీ సౌండ్ ఈజ్ ఓకే, నాట్ ద బెస్ట్. దీంట్లో డాల్బీ అట్మాస్ ఉంది, డాల్బీ డిజిటల్ ప్లస్ ఉంది, డాల్బీ డిజిటల్ ఉంది, ఇంకా చాలా రకాల టెక్నాలజీస్ ఉన్నాయి. దీంట్లో మీకు సపరేట్గా సౌండ్ ప్రో అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బట్ ఫిజికల్గా మనకున్నది 20 వాట్ స్పీకర్సే, ఇది ఒక్కటి తప్ప రిమైనింగ్ అంతా సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆబ్వియస్గా చాలా బాగుంది. మీకు ఒక పెద్ద హాల్లో అయినా సరే సరిపోతుంది. అండ్ దీంట్లో ముఖ్యమైనది దీని ప్రాసెసర్. దీంట్లో వీళ్ళ ఓన్ Alpha 7 8th జనరేషన్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో దీనివల్ల మీకు కొంచెం బెటర్ క్వాలిటీ అవుట్పుట్ అనేది ఆబ్వియస్గా తీసుకొస్తుంది. ప్రాసెసర్ మీకు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ముఖ్యంగా దీని WebUI, వీళ్ళ WebOS మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు రెగ్యులర్గా ఆండ్రాయిడ్ టీవీలు వాడింది వేరు, ఎల్జీ టీవీలు వాడింది వేరు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. UI మాత్రం ఒక 2-3 రోజులు టైం పడుతుంది అడ్జస్ట్ అవడానికి. బట్ వన్స్ అడ్జస్ట్ అయిపోతే మాత్రం మీకు చాలా బెటర్గానే ఉంటుంది. అండ్ ముఖ్యంగా వీళ్ళ రిమోట్, రిమోట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక మ్యాజిక్ రిమోట్. మనం ఇంతకుముందు చూసిన రెగ్యులర్ బ్లూటూత్ రిమోట్లు వేరు, IR రిమోట్లు వేరు. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్. రెగ్యులర్గా ఒక మౌస్ని పట్టుకొని క్యారీ చేస్తున్నట్టే ఉంటుంది. అఫ్కోర్స్ దీంట్లో కూడా మీకు అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి, లైక్ మీకు హోమ్ బటన్ ఉంటుంది, అలాగే నెట్ఫ్లిక్స్ అనే షార్ట్ కట్స్ ఉంటాయి, వాల్యూమ్ బటన్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇది కొంచెం మౌస్ లాగా మనకి పనిచేస్తూ ఉంటుంది అనమాట. మధ్యలో మీకు ఒక జాయ్స్టిక్ ఉంటుంది, దాన్ని మీరు పైకి కిందకి స్క్రోల్ చేసుకోవచ్చు. బటన్ అది ఓకే బటన్ కూడా అదేలాగా వర్క్ చేస్తుంది. సైడ్కి మీకు లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ బటన్స్ కూడా ఉంటాయి. ఇది కొంచెం డిఫరెంట్. అండ్ ఇక్కడ మీకు బటన్ ఒకటి ఉంటుంది, ఇంకా మీకు చార్ట్ బోర్డ్ ఉంటుంది, అలాగే మీకు సెర్చ్ ఉంటుంది, ఇంకా రకరకాల ఫీచర్స్ అన్ని ఫీచర్స్ వీళ్ళు షార్ట్ కట్ బటన్లోనే ఆఫర్ చేస్తున్నారు. సో మౌస్ కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. వన్స్ అడ్జస్ట్ అయితే మాత్రం బాగానే అనిపిస్తుంది. సో నాకు 55,000కి వచ్చింది. 55,000 అంటే చాలా రీజనబుల్ ప్రైస్, ఎందుకంటే దీంట్లో ఉన్న టెక్నాలజీ, దీని ఎక్స్పీరియన్స్కి మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా మీకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే
ఆఫర్ చేస్తుంది. బట్ నేను అనుకోవడం బిగ్ బిలియన్ డేస్లో ఇంకొంచెం బెటర్ ప్రైస్ రావచ్చేమో, 51, 52 ఇలాంటి ప్రైస్లో వస్తే మాత్రం అర్జెంట్గా దీన్ని లూట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది టీవీ మాత్రం. సో మీకేమనిపించిందో కింద కామెంట్లో రాయండి. నేను కాపీరైట్ కంటెంట్ పడుతుంది కాబట్టి చాలా తక్కువనే మీకు వీడియోస్ చూపిస్తున్నాను. సౌండ్ కూడా అంతే ప్రాబ్లం, మనకి కాపీరైట్ ప్రాబ్లమే, అందుకే కొన్ని క్లిప్స్ మాత్రమే చూపిస్తాను. అవి కూడా ఒకసారి ఎంజాయ్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, ఛానల్లో ఫాలో అవ్వండి. ఛానల్లో ఇలాంటి కంటెంట్ మీకు చాలా వస్తూ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.